హైదరాబాద్లోని ఇక్ఫై స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఐఎఫ్హెచ్ఈ హైదరాబాద్ ఆతిథ్యంలో నిర్వహించిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్ 2026 జోన్ 3 కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఆగస్టు 11 నుంచి 13 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 73కు పైగా ఆర్కిటెక్చర్ కళాశాల నుంచి సుమారు 130 చివరి సంవత్సరం బీఆర్క్ థీసిస్ ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. ప్రముఖ ఆర్కిటెక్టులు, అధ్యాపకులతో కూడిన జ్యూరీ ప్యానెల్ ఎంట్రీలను పరిశీలించి వరుణ్ శెట్టి, షేక్ ఫాతిమా ఆసిన్, ఓంకార్ నానా అవాలే, స్వరాజ్ చవాన్లను విజేతలుగా ఎంపిక చేసింది. ఇక ముగింపు వేడుకలో విజేతలకు అవార్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందించారు. proposal that was there. Second one was the GIS dotted formwork because so that social condition, improving their social condition, GIS system and other things. Sorry. Do you think that it will help to improve the social condition? I think that at the planning. How ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలోని ఇక్ఫై స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ వాళ్ళతో కలిసి 3 రోజుల అవార్డ్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ మన క్యాంపస్లో. మొన్న 11వ తారీఖు నుంచి ఈరోజు 13వ తారీఖు వరకు జరుగుతుంది. తెలంగాణ మహారాష్ట్రలోని వేర్వేరు ఆర్కిటెక్చర్ కళాశాలల నుంచి 300కు పైగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 170 కన్నా పైన కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వచ్చున్నారు. సో వాళ్ళు ఫైనల్ ఇయర్లో చేసిన వాళ్ళు ఫైనల్ థీసిస్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో డిస్ప్లే పెట్టాము. అండ్ నిన్నంతా వాళ్ళు బయట నుంచి జ్యూరీ ప్యానల్ మెంబర్స్ వచ్చారు. ఢిల్లీ నుంచి, పూణే నుంచి, అహ్మదాబాద్ నుంచి, వేర్వేరు ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళ పని చేసిన సెమిస్టర్ వర్క్ అంతా చూసి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి మార్కులు వేసి సెలెక్ట్ చేశారు. అండ్ ఈ రోజు ఇక్కడ మన ఆడిటోరియంలో ఫైనల్గా సెలెక్టెడ్ 10 మందిది జ్యూరీ జరుగుతుంది ఆన్లైన్లో స్క్రీన్ పైన. సో వాళ్ళ నుంచి ఒకళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసి మళ్ళీ నేషనల్ లెవెల్ థీసిస్ అవార్డ్స్కి పంపిస్తారు. అంటే మొత్తం ఇండియాలో 5 జోన్లు ఉంటాయి. మనకి ఇక్కడ జోన్ 3ది ఇక్కడ మన క్యాంపస్లో ఇప్పుడు అవుతుంది. మిగిలిన 4 జోన్లు కూడా అయిపోయినాక అందరిది కలిపి ఫైనల్ అవార్డ్ అనేది నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డ్ అండ్ నేషనల్ బెస్ట్ ఆర్కిటెక్చరల్ స్టూడెంట్ అవార్డ్ని నేషనల్ లెవెల్లో అనౌన్స్ చేస్తారు. సో మాకు ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం ఇచ్చిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మన ఇక్ఫై మేనేజ్మెంట్కి కూడా చాలా 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 ధన్యవాదాలు. మనకు అన్ని ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు మన స్టూడెంట్స్కి. ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ మన కాలేజ్లో చదువుతున్న వాళ్ళందరూ అంతమంది స్టూడెంట్స్ వేర్వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ వర్క్ని చూసి వాళ్ళు ఇంకా నేర్చుకుని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి చాలా అవకాశం ఇచ్చారు. Indra Sonavne, Principal of ICFI School of Architecture under ICFI Foundation for Higher Education, deemed to be university. It's a great honor and a delightful moment for us because almost 132 colleges have participated in the Council of Architecture Thesis Awards in Zone 3. 200 budding architects have visited our institute to look into the works of various passed out graduates from various schools in Telangana and Maharashtra. They have been selected for the jury, which has been presented right now in the auditorium. A great kind of knowledge has been shared at ICFI School of Architecture for the future architects of India. So I thank Council of Architecture New Delhi for giving us this opportunity to host this Council of Architecture Thesis and the Heritage Documentation Awards for 2026. Thank you once again, Council of Architecture, and great moment for ICFI School of Architecture and their budding architects. Thank you so much.